వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేధావుల సదస్సులో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన కారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో త్రివేణి కాలేజ్ దగ్గర గుండబతుల వారి వీధిలో అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు. హెలికాప్టర్లో వెళ్లిన మంత్రి పొంగులేటి, పరిసరాల్లో అంటుకున్న మంటలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్ ప్లాజాను ఢీకొట్టిన లారీ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టీసీ భరత్, వైసీపీ నాయకులు హెచ్చరించారు. కర్నూలులో పేద ముస్లిం విద్యార్థులకు ఎన్ఆర్ఐ ఫహద్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి భరత్ హాజరై 25 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొంతమంది వైసీపీ నాయకులు ఇంకా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతున్నట్లు వ్యవహరిస్తూ దౌర్జన్యాలు పాల్పడుతున్నారని, ఇలా చేసేందుకే 11 సీట్లు వచ్చాయని, ఇలాగే చేస్తే వచ్చే ఎన్నికల్లో 1 సీటుకు పరిమితం అవుతారని తెలిపారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
సబ్జెక్ట్ చెప్పమనండి, ఏముంది అంటే చెప్పలేదు. ఏం పార్లమెంట్లో లోకసభలో బిల్లుకి వ్యతిరేకం అంటారు, రాజ్యసభలో పోయి ఓటేసి వస్తారు. ఏం అది కరెక్టేనా? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు పోయి ఓటేస్తారమ్మా రాజ్యసభలో. మరి నువ్వు అంత వ్యతిరేకంగా ఉంటే అక్కడ ఎందుకు ఓటేస్తావు? అనుకూలంగా ఎందుకు వేస్తావు? మరి బయటకు వచ్చి సుప్రీంకోర్టులో మేము వేస్తాం. అంత డ్రామా, A to Z డ్రామా తప్ప ఏం నచ్చదమ్మా. అమ్మా మనం చాలా పనులు చేసేది ఉంది. మీరు ఇట్లా వాళ్ళలో పడి మాయాలో పడి ఏదేదో ఇది కాకుండా. నా పేరు సయ్యద్ ఫహద్, కర్నూలు వాస్తవ్యుడిని. ఈరోజు మనం టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఇందులో అమానా అమెరికన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా దాతలుగా మాతో పాటు జాయిన్ అయ్యారు. దీనికి 25 కుటుంబాలకు, పేద అర్హులు అయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున 25 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2016 నుండి ఈ కర్నూలులో చేస్తున్నాము. దీనితో పాటు రేషన్ కిట్లు. గుడుంబ నిర్మూలన స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు పరకాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జాన్పాక శివారులో దాడులు నిర్వహించి గుడుంబ తయారీకై నిల్వ ఉంచిన 500 లీటర్ల షుగర్ పానకను ధ్వంసం చేసి 500 లీటర్ల గుడుంబ 25 కేజీల షుగర్ను స్వాధీనం చేసుకుని బాధవ శ్రీను, భాను సురేష్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దాడులలో పాల్గొన్నవారు సిఐపిసి తాతాజీ, వై జ్యోతి, సిబ్బంది లక్ష్మణచారి, రవీందర్, సమ్మయ్య, విజయ్ కుమార్. జనగామ జిల్లా దేవార్పుల మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ట, గణపతి, నంది విగ్రహాలు పునఃప్రతిష్ఠ. శ్రీ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బొడ్రాయికి జలాభిషేకం చేసి పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట టీపీసీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరామ్, కాంగ్రెస్ నాయకులు భువనగిరి యాకస్వామి, ధర్మారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం అక్కడ పైకి లేపాడు వైర్ పైకి నవీన్ ఇంట్రావే శ్రీరామనా ఇక్కడ ఒకసారి నమస్కారం చేసుకోండి. అజం ముహూర్తం శ్రీమాన్
चतुर्विध फलभुजान्तसिद्ध्यर्थं विद्यमानस्य आचन्द्रार्क वंशाभिवृद्ध्यर्थं निरन्तर धर्मकार योग्यतावसिद्ध्यर्थं निरन्तर प्रजासेवा योग्यतावसिद्ध्यर्थं विद्यमानस्य राजकीयरङ्गेषु दरिद्राभिवृद्ध्यर्थं धर्मकार योग्यतावसिद्ध्यर्थं श्री भगवनाम्बासमलिकार्जुनस्वामी देवता सम्पूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तु श्रीमन्तो महागणपतिं तथास्तु नमः शिवाभ्यां नमः परस्पराशिष्टवुद्धराभ्यां नगेन्द्रकन्यां नमः కొంతమంది బయటికి రండి मल्लिकार्जुन भगवान स्वामी कटाक्षबल सिद्धिरस्तु श्री पंचमकांजनेय स्वामी సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత 3 దశాబ్దాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత ₹1 కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటూ కేంద్ర మంత్రులను సింగరేణి అధికారులను కలిసి వారిని ఒత్తిడి చేశారు. పార్లమెంట్లో గలమెత్తారు, వినతి పత్రాలు సమర్పించారు. ఈ నిరంతర పోరాట ఫలితం ఇప్పుడు సింగరేణి క్యాలరీస్ కంపెనీ ప్రతి టన్నుపై ₹20 పెన్షన్ ఫండ్ కేటాయించేందుకు అంగీకరించింది. దీని ద్వారా 140 కోట్ల భారీ నిధి పెన్షన్ ఫండ్కి చెందుతుంది. విజయాన్ని గౌరవిస్తూ ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి కామా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. పెద్దపల్లి పార్లమెంటు వంశీకృష్ణ గారి నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ నాయకత్వం. గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలపై పోరాటం చేస్తూ గత సంవత్సరం నుంచి రిటైర్డ్ కార్మికుల కోసం పోరాటం చేస్తున్నారు. గతంలో దివంగత నేత కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో అప్పుడు పెన్షన్ విధానం ఉండేది. రిటైర్డ్ కార్మికులకు 500 నుంచి 1500 మాత్రం పెన్షన్ ఇచ్చే అధికారం ఉంది. ఈ వంశీ గారు మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ ఖచ్చితంగా రిటైర్డ్ కార్మికులకు అందరికీ మనిషికి ₹10,000 పెన్షన్ విధానం తీసుకురావడం కోసం
పార్లమెంట్లో గలమెప్పి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఈ గోదావరి పారిశ్రామిక ప్రాంతమైన 13 డివిజన్లలో ఒక టన్నుకు సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు టన్ను పైన 20 రూపాయలు అంటే సుమారు 140 లక్షల కోట్ల రూపాయలు 140 కోట్ల రూపాయలు ఈ కార్మికుల ఫండ్కు కార్పొరేట్ ఫండ్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కార్మికులకు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు పింఛన్ విధానం రావాలని గడ్డం వంశీ గారు పార్లమెంట్లో పోరాటం చేసినందుకు ఈరోజు చౌరస్తాలో వారికి కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఆదివాసీ కాంగ్రెస్ బుడియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జి శ్రీ విశ్వనాథ, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ భాగంగా రాజ్యాంగ పరిరక్షణలో భారీ ర్యాలీతో పాల్గొన్నారు. నేరుగా పబ్లిక్ గార్డెన్ చేరుకున్న ఎంపీ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు. ప్రతి ఒక్కరూ శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మరియు పిసిసి డెలిగేట్లు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండల ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Very nice architecture is there. Fine making of that idol system. Temples also we are doing. Temples also. October 2nd, I also donated the blood. I'm a blood donor association of the chairman of committee. Wherever they want, I will. Suppose I will go for accepting my words. You are the only child. You are not keeping all the ways. There is happening for my life. So I was purely fulfilled. My standard, my college life, my university life, pure service volunteer. Actually, I am not a politician. విజయనగరం జిల్లా డేకాడ మండల తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వీఆర్ఓ. వివరాల్లోకి వెళ్తే బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఈ క్రమంలో రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడి చేయగా నగదు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ డేకాడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు. శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. బొడ్డవలస గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన రైతు ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంపై దాడులు చేయగా నగదు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న దాడులు. బొడ్డవలస గ్రామ వీఆర్ఓ అయిన దేరి శ్రీనివాసరావు, ఇతను వీఆర్ఓ, ఆకులపేట గ్రామానికి చెందిన ఒక పేద రైతు. అతను తన తండ్రి అప్పలపైడి అని ఆయన డిసెంబర్ 31, 2024 తేదీన చనిపోయారు. చనిపోయిన పిమ్మట వారికి ఉన్నటువంటి 28 సెంట్లు సుమారు సర్వే నంబర్ 106/16 బొడ్డవలస గ్రామ సచివాలయం పరిధిలో ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమి తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లికి లీగల్గా మ్యుటేషన్ చేయించుకోవాలని చెప్పి
ఈ నెల ఏప్రిల్ 2-3 తారీఖుల్లో మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది వెంకాడ తహసీల్దార్ గారు ఆఫీసులో. అయితే ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి, అలాగే అతనే ఆకులపేటకు కూడా అతనే చూస్తున్నాడు. సో ఈ బొడ్డవలస గ్రామానికి చెందినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వేరు శ్రీనివాసరావు అతన్ని 15,000 రూపాయలు లంచం ఇస్తేనే కానీ చేయనని చెప్పి పట్టుబట్టడం జరిగింది. అతని దగ్గర అతను కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈ ఫిర్యాది పతివాడి త్రినాథరావు అని చెప్పి అతని కొడుకు చనిపోయిన అప్పలపైడి అనే ఆసామి కొడుకు. వీళ్ళు పేదవాళ్ళు, పేద రైతులు, వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు ఇవ్వడానికి. తను బతిమాలలో మొదలెట్టాడు. అప్పటి నుంచి ససేమిరా అని అప్పటి నుంచి కూడా విఆర్ఓ తిప్పడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని లంచం డబ్బులు ఇస్తేనే చేస్తాను, లేదంటే రిజెక్ట్ కొట్టేస్తాను నేను మాటిమాటికి బెదిరించసాగాడు విఆర్ఓ. అంతటా అతను విసుగు చెంది లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీ వారిని నేను సంప్రదించడం జరిగింది. సంప్రదించిన మీద మేము రిపోర్ట్ని తీసుకొని వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఈ సదరు విఆర్ఓ తాలూకా పనితీరు కానీ తర్వాత ఇంటిగ్రిటీ కానీ ఏం బాగోలేదని గుర్తించి ఈరోజు ఇమీడియట్గా 13,000 రూపాయల లంచం ఏదైతే ఉందో 13,000 రూపాయలు 15,000 నుంచి 13,000 తగ్గించాడు. అడిగితే బాగా అడిగితే అది కూడా ఇవ్వకపోతే రిజెక్ట్ చేసేస్తాను అన్నాడు. సో ఆ 13,000 కోసం ఫోన్ చేయడం, విసిగించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం డబ్బులు మా ఏసీబీ వారిని అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా ఈరోజు ఉదయాన్నే ఆ కెమికల్ పూసినటువంటి కరెన్సీ నోట్లు ఇచ్చి సదరు రైతు ఎవరైతే ఉన్నారో అప్పలపైడి చనిపోయిన కొడుకు శ్రీనాథరావు కంప్లైంట్ అతన్ని డబ్బులు ఇచ్చి పంపించాము. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విజయనగరం దగ్గర నీలాటి చెరువు అని ఒక ఓనేరు ఉంది, అక్కడ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని మేము అతని తాలూకు అఫీషియల్ ఫైల్ డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతన్ని మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో వైజాగ్లో హాజరుపరుస్తాం. కేసు అయితే దర్యాప్తు ఉంది. ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఎవరుగా ఎటువంటి పరిస్థితుల్లోని ఏ ప్రభుత్వాధికారి లంచం అడిగినా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తాలూకా ఉద్యోగులు ఉండేది ప్రజల తాలూకా పనులు చేయడానికి, వాళ్ళకి ప్రజల నుంచి వచ్చేటటువంటి పన్నుల రూపంలో జీతాలు ఇస్తుంది. రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి మరోసారి వార్తల్లో వైరల్ అవుతోంది. అయితే శుక్రవారం రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ అతని పేరెంట్స్ మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ ఆరోపించారు. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటారని హెచ్చరించారు. ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ బాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. తండ్రి చంద్రబాబుకు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నా తండ్రి నా ఇన్స్పిరేషన్, శ్రీ చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు సిబిఎన్ విక్టరీ విజన్ నుండి వివరిస్తూ ఒక స్పెషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన్ని ప్రేమించో, ఆయన్ను ద్వేషించవచ్చు, కానీ ఆయన ఊహించిన విజయాన్ని భావితరాలు నింపాదిగా అనుభవించవచ్చు అని కొనియాడారు. విత్తనాన్ని చూస్తారు, మరికొందరు మొక్కని చూస్తారు, కొందరు మాత్రమే భవిష్యత్తులో విస్తరించబోయే మహావృక్షాన్ని చూస్తారు. ఆయన ఆలోచనలు ప్రస్తుతంలో అప్రస్తుతంలా అనిపించవచ్చు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, భవిష్యత్తు ఉంది. ఈ మూడు కూడా సరిసమానంగా చేసుకున్న వారు ఎంతో ఎత్తుకు ఎదగలుగుతున్నారు. ఆయన ముందు చూపు కొందరికి బంధనంలా అనిపించవచ్చు.
95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడాను. ఈ రోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. కానీ భావితరాల భవిష్యత్తుకు, భద్రతకు అది దారి చూపే దిక్సూచిలా మారుతుంది. ఆయన విక్టరీ రాళ్లగుట్టలను నగరంగా మార్చింది. ఆయన విక్టరీ అందని ఇంజనీరింగ్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయన విక్టరీ భరోసా లేని పేదలకు బీమానిచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు అందించి, మహిళలకు స్వయం ఉపాధి కలిగించి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందించి, భావితరాలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు చేయూతనిచ్చి, వేల కిలోమీటర్ల రోడ్లతో, వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో, ఉరకలెత్తిన సాగునీటి ప్రాజెక్టులతో, సులభతరం చేసిన పాలనా విధానాలతో ఆయన నాయకత్వం వహించిన ప్రతిసారి రాష్ట్రం అభివృద్ధికి ఎగబాకింది. ఆయన్ని ప్రేమించొచ్చు, ఆయన్ని ద్వేషించొచ్చు, కానీ ఆయన తీసుకొచ్చిన మార్పుల్ని, ఆయన ఊహించిన విజన్ని ప్రతిక్షణం మనము, మన పిల్లలు, మన భావితరాలు నింపాదిగా అనుభవిస్తామన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.